చేరినామో ఇంకా మనము వైభవంగా చేసుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ జాగా మనం పెద్దదిగా చేసుకోవాలి. ఆంధ్ర సాంస్కృతిక సమితిలో మనం అందరూ చేరి ఘనంగా చేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. నమస్తే. జై ఎన్టీఆర్. ఆత్మీయ పెద్దలారా, అందరికీ ఈ రోజు యొక్క గొప్పతనమేమి, ఈ రోజు యొక్క విశిష్టత ఏమి అనేది నేను చెప్పనవసరం లేదు. కృషి ఉంటే ఋషులు మనుషులవుతారు, అంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే మాటకు ఒక నాంది కానీ నిదర్శనం కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అనే విషయంలో అతిశయోక్తి లేదు. తెలుగువారి యొక్క ఔన్నత్యాన్ని దశ దిశల యందు వ్యాప్తి చేసినటువంటి ఘనత తెలుగువారికి కీర్తి బావుటాన్ని విశ్వవ్యాప్తంగా ఎగురవేసినటువంటి మేఘ నగధీరుడు మన నందమూరి తారక రామారావు గారు అనడంలో తెలుగువారిగా మనం గర్వించదగినటువంటి ఒక విషయం. అతడు ఒక నటుడు మాత్రమే, మహానటుడు మాత్రమే కాదు, ఒక విశిష్టమైనటువంటి రాజకీయ నాయకుడు కూడా అనే దానికి ఒక నిదర్శనమే స్త్రీలకు కూడా అన్ని రంగాల్లోనూ ఒక సమహక్కు, ముఖ్యంగా దీంట్లో ఏది వారసత్వ ఆస్తుల్లో హక్కును ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. బలహీన బడుగు వర్గాలను కూడా మేటిగా తీసుకురావాలని ఎన్నో సంక్షేమ పథకాలను దిశానిర్దేశనాన్ని చూపించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి నందమూరి తారక రామారావు గారి వారసులుగా ఇక్కడ తెలుగువారు మనం ఎందరో ఇక్కడ చేరి ఉన్నాము. అతని యొక్క జన్మదిన వేడుకలు ఈ విధంగా కాదు, మన చంద్రశేఖర్ మాస్టర్ తెలియజేసినట్లు మనకంటూ తెలుగువారికి ఒక చిరునామా మన ఆంధ్ర సాంస్కృతిక సమితి కావున ఆ భవనంలో ఈ యొక్క జన్మదిన వేడుకల్ని ఇంకా అంగరంగ వైభవంగా మనము జరుపుకోనాలని ఆకాంక్షిస్తూ రాబోవు జూన్ 10వ తారీఖున నందమూరి బాలకృష్ణారెడ్డి గారి నందమూరి బాలకృష్ణ గారి నటసింహ నందమూరి బాలకృష్ణ గారి యొక్క జన్మదిన వేడుకలు మన యొక్క బావులూరు చెక్ పోస్ట్ నందు జరుగులాగన పెద్దలచే నిశ్చయించడం జరిగినది. కావున తెలుగు భాషాభిమానులు, తెలుగు వంశాభిమానులు, ఆ యొక్క నందమూరి తారక రామారావు గారి అభిమానులు ముఖ్యంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని ఈ శుభ సమయంలో వేడుకుంటూ, ఇటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ మే 28 ఉగాది పండుగ. ఎందుకంటే విశ్వవిఖ్యాత నటరత్న నటసార్వభౌమ డాక్టర్ నందమూరి రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తమిళనాడులో హుసూర్ అనే ఈ ప్రాంతంలో తెలుగు ప్రజలంతా కలిసి ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు తన స్వయ అభిమానంతో అంతా కలిసి ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్ని జయప్రదంగా అంతా చేసినాము. చాలా ఆనందంగా ఉంది. కానీ ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే, ఈరోజు భారతదేశం రాజకీయాన్ని చక్కం తిప్పిన ఏకైక మహానుభావుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లోనే 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి భారతదేశ ఇతిహాసంలోనే ఒక పెద్ద మలుపు తిప్పిన ఈ రాజకీయం అనేది ఏమనేది చూపించింది మహానుభావుడు, మహానాయకుడు ఆయనే మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆడపడుచులకి, బలహీన వర్గాలకి, రైతులకి, ప్రతి సామాన్య ప్రజకి ఒక అన్నదాత అంటే ఆయనే. కిలో 2 రూపాయల బియ్యము ఆడవాళ్ళకి సమాన హక్కుని తెచ్చిన భారతదేశంలో మొట్టమొదటి నాయకుడు ఎవరంటే అన్న నందమూరి తారక రామారావు గారే. ఈరోజు పలు ప్రాంతీయ పార్టీలు, పలు రాజకీయ పార్టీలు ఆయన మార్గదర్శనంలో నడుస్తున్నామంటే అన్న ఎన్టీ రామారావు గారు పునాది చేసిన ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన ఇచ్చేసిన జన్మదిన వేడుకలో ఈరోజు అందరూ కలిసి ఇచ్చేసినాము. కానీ
మొట్టమొదటిగా నా తెలుగింటి ఆడపడుచులు, నా అన్నదమ్ములకు, నా సోదరులకు, నా తెలుగింటి ఆడపడుచులు మరియు తెలుగు ప్రజలకి సమానమైన హక్కు ఇచ్చిన మహానుభావుడు ఎవరంటే ఒక్క నందమూరి తారకరావు గారు, అన్న నందమూరి తారకరావు గారు. వాళ్ళందరికీ మా అందరి తరఫున ఆయనకి జోహార్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వసూర్ పెద్ద ఫ్యాన్స్, బాలేబాబు ఫ్యాన్స్కి మరియు తెలుగు ప్రజలకి, తెలుగుదేశం కార్యకర్తలకి నా కృతజ్ఞతగా ఉందని తెలుపుతూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.